యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా పగలు మేఘ సంగమై రాత్రి అగ్ని సంగమై పగలు మేఘ సంగమై రాత్రి అగ్ని సంగమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పూజనీయుడా నీతి సూర్యుడా పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల వెలుగుచున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా నీతి సూర్యుడా పరిశుద్ధాత్ముడా నీతి సూర్యుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా. హల్లెలూయా. మన వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఈరోజు మట్లాదివారం అని అంటారు కదా, ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పామ్ సండే అంటారు. సో యేసు ప్రభు ఆయన యెరూషలేములోనికి వెళ్ళడం జరుగుతుంది. యెరూషలేముకు వెళ్ళి ఆయన కల్వరిగిరి శిలువలో మరణించడానికి ఆయన సిద్ధపడి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు వెళ్ళాడంటే మట్లాదివారం అన్న పేరు పెట్టారు కదండి. పామ్ సండే రోజు ఆయన యెరూషలేములోనికి ఆయన ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఈ రోజు నుంచి ఈస్టర్ సండే వరకు హోలీ వీక్ అంటారు. హోలీ వీక్ అంటారు. ఎందుకంటే యేసు ప్రభు ఆయన యెరూషలేములో ఉండి అక్కడ మందిరం, అక్కడ జరిగినటువంటి ఇష్యూ అంతా కూడా తర్వాత ఆయన సిలువకు అప్పగించబడి ఆయనని శుక్రవారం సిలువ వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత ఆయన సిలువలో చనిపోవడం జరిగింది. తర్వాత ఆదివారం ఉదయాన్ని ఆయన పునరుత్థానం చెందారు. ఆయన మరణాన్ని జయించి లేచిన దేవుడు. అంటే యేసు ప్రభు ఆయన ఈ రోజున ఆదివారం మట్లాదివారం పామ్ సండే రోజు యెరూషలేములోకి వెళ్ళినప్పుడు ఈరోజు ఆయన చూసిన పరిస్థితులు వేరు. అంటే అక్కడ ఎన్వైరన్మెంట్ వేరు. కానీ ఆయనకి జరగబోయే తెలుసు మట్లాదివారం రోజున యెరూషలేములో అంతా ఒక కోలాహలం, ఒక సందడి, ఒక పండగ వాతావరణం. తర్వాత జరగబోయేటువంటిది ఆయనకి తెలుసు.
అన్ని సిద్ధపడి ఆయన యెరూషలేముకు వెళ్ళడం జరిగిందండి. ఎందుకు వెళ్ళాడు యెరూషలేముకి? ఆయన కలువరిగిరి శిలువలో ఆయన సిలువ ఆయన కొరకు సిద్ధంగా ఉంది. ఆయన చనిపోవడానికి సిద్ధపడి వెళ్ళాడు. ఆయన సిలువలో ఆయన శ్రమ పడ్డాడు. ఆయన చనిపోయాడు. తర్వాత చనిపోవడంతోనే స్టోరీ అయిపోలేదండి. యేసుప్రభు చనిపోయాడంటే అక్కడితో స్టోరీ అవ్వలేదు. చనిపోయిన యేసు ప్రభు తిరిగి లేచాడు, పునరుత్థానుడైన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో అలజడి. క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనే ఆలోచన సందేహం మనకు కలుగుతుంది. కానీ మన ధైర్యం ఉండాలి. దేవుడు, మన దేవుడే నిజమైన దేవుడు, ఒకే ఒక దేవుడు. ఆయన నామం ప్రభావం గల నామం. దేవుని నామంలో శక్తి ఉంటుంది. యేసు నామంలో శక్తిని ఎవరైనా ఆపగలరా? ఇప్పుడు చూస్తున్నాం, క్రైస్తవులు అంటే చాలా చులకనగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా చాలా చులకనగా మాట్లాడుతున్నారు. అక్కడితో అయిపోదు కదండి. తర్వాత దేవుడు మళ్ళీ అందరికీ మనకి గౌరవం వచ్చేలాగా దేవుడు, మనకి గంధ వచ్చేలాగా దేవుడు చేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయన యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు అక్కడ జనసమూహం అంతా ఏం చేశారు అనేది ఇక్కడ మాటలో ఉండదు. ఇక్కడ మట్లాది వారి గురించి 4 సువార్తలు కూడా రాయబడి ఉందండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వరకు మనం చూడగలం. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉంటుంది. లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 44 వరకు ఉంటుందండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 19 వరకు ఉంటుంది. 4 సువార్తల్లో కూడా ఇది రికార్డ్ చేయబడింది. మట్లాదివారం రోజున, అంటే పామ్ సండే రోజు ఏం జరిగిందనే విషయాలు నేను చెప్తున్నాను. అది మనం ఆచరించట్లేదు. మనం ఆ రోజున యేసు ప్రభు జీవితంలో యెరూషలేము పట్టణంలో, యెరూషలేము యొక్క మందిరంలో ఏం జరిగిందనేది నేను చెప్తున్నాను. కొంతమంది సెలబ్రేట్ చేస్తారు బయట, సండే స్కూల్ పిల్లలు, తర్వాత అందరూ ఖర్జూరం పండ్లు, ఈత ఆకులు పట్టుకొని హోసన్నా అని వెళ్తుంటారు. వారి ఇష్టం, అది వారి ఒపీనియన్. కానీ మనము అంటే ఈ యొక్క దినం యొక్క ప్రత్యేకత తెలియాలని నేను చెప్తున్నాను. అంటే ఆ రోజున యెరూషలేం మందిరంలో ఏం జరిగింది, యేసు ప్రభు ఏం చేశారు అనేది ఇక్కడ అంతా కూడా రికార్డ్ అయింది. కాబట్టి అది నేను పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ఇక్కడ హోసన్నా అనేటువంటి వర్డ్ ఇక్కడ యూజ్ చేయబడిందండి. హోసన్నా అనే వర్డ్. హోసన్నా అంటే ఏంటంటే సేవర్స్ ఆర్ సేవ్ నౌ. అక్కడంతా యెరూషలేములో ప్రజలు ఏమన్నారండి, యేసు ప్రభుని చూసి హోసన్నా అన్నారు. హోసన్నా అనేటువంటి వర్డ్కి మీనింగ్ ఏంటంటే సేవ్ నౌ ఆర్ సేవర్స్. అంటే డివైన్ హెల్ప్ కొరకు వారు వేచి చూస్తున్నారు. డివైన్ హెల్ప్ అంటే ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైనటువంటి సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ వారు అన్న మాట ఏంటంటే హోసన్నా అన్నారు. ఆ మాటకి అంటే యాక్చువల్గా దీన్ని అరమైక్ ట్రాన్స్లేషన్ అంటారు. యేసు ప్రభు ఆ టైంలో మాట్లాడింది కూడా అరమైక్ లాంగ్వేజ్. అక్కడ వర్డ్కి మీనింగ్ ఏంటంటే సేవ్ నౌ ఆర్ సేవర్స్ ఆర్ అపీలింగ్ ఫర్ డివైన్ హెల్ప్. అంటే పరలోక సంబంధమైనటువంటి సహాయం కోసం వారు వేచి చూడడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ హోసన్నా అనడానికి వారి కారణం ఏంటంటే వారు ఒక దేవుని సహాయం కోసం వారు వెయిట్ చేస్తున్నారు. సేవర్స్ ఆర్ సేవ్ నౌ ఆర్ అపీలింగ్ ఫర్ డివైన్ హెల్ప్ అని మనం అనుకోవచ్చండి. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయం నుంచి చదువుతానండి నేను. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్టు కొండ దగ్గర ఆయన బెత్పేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టుబడి ఉన్న యొక్క
గాడిదయు గాడిదతోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని రండి. ఇక్కడ మత్తయి సువార్త 21:1 చూస్తే ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు, అక్కడ బెత్బేగాకు వచ్చినప్పుడు, ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆ శిష్యులు ఇద్దరు పిలిచాడు. ఆయన పిలిచి, మీరు ఒక గ్రామానికి, ఎదురున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిదయు దానితో గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పుకొని నా ఎదురుతో తీసుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని వారిని చెప్పాను. యేసు ప్రభు ఇక్కడ యెరూషలేములోనికి ఎలా వెళ్ళాలనుకుంటాడండి? ఆయన ఒక గాడిద మీద వెళ్ళాలనుకుంటున్నాడు, అంటే డాంకీ మీద వెళ్ళాలని అనుకుంటున్నాడు. అంటే ఆయన ఎవరండి? యేసు ప్రభు ఎవరండి? రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభు ఆయన కోట్లాది దూతల చేత కొనియాడబడుచున్న దేవుడు. కోట్లాది దూతల చేత ఆయన కొనియాడబడుచున్న దేవుడు. ఆయన గురించి ఇంకో మాట ఉంటుందండి. పరమగీతము 2:1 ఉంటుందండి. పరమగీతము 2:1 నేను షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను, అండ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అండ్ ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీస్. చాలా పాటలు మనం వింటాం కదండి. షారోను పుష్పం అంటారు, షారోను పుష్పం, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. అంటే యేసు ప్రభు అంత స్పెషల్, అంటే అంత ప్రత్యేకమైనటువంటి ఆయన, కోట్లాది దూతల చేత కొనియాడబడుచున్నటువంటి దేవుడు ఈ రోజున ఆయన దేని మీద స్వారీ చేయడానికి, దేని మీద ఎక్కువ వెళ్ళడానికి రెడీ అయ్యాడని? గాడిదను, గార్ధబాన్ని ఆయన గార్ధం మీద స్వారీ చేయడానికి ఆయన సిద్ధపడ్డాడండి. అంటే గార్ధబము దేనికి సాదృశ్యమండి? శాంతికి సాదృశ్యం. గాడిదను మనం చూసాం అనుకోండి, ఏంటంటే ఎంత బరువు పెట్టినా మోస్తుంది. అంటే జనరల్గా ఏంటంటే చాకలి వారి పాతకాలంలో బట్టలు మోయడానికి యూజ్ చేసేవారు. ఎంత బరువైనా మోస్తుంది, ఎంత బర్డెనైనా మోస్తుంది. యజమానిని ఏమన్నా అంటదండి, పని చేయను అంటదా? యజమానికి ఒబీడియంట్గా ఉంటుంది. అలాంటి ఒక జంతువుని దేవుడు ఏం చేసుకున్నాడంటే ఒక సవారీగా ఆయన చేసుకున్నాడు. అంటే ఎంతగా తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే ఒక దాసుడిగా ఆయన వచ్చాడు, ఒక సాత్వికుడిగా వచ్చాడు. ఆయన రాజుగా రాలేదండి, ఆయన ఒక దాసుడిగా ఆయన ఈ లోకానికి ఆయన రావడం జరిగిందండి. అంటే ఎంతగా తగ్గించుకోవాలంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడండి, చాలా తగ్గించుకున్నాడు. ఇంకా అంతకన్నా అంటే ఒక దేవుని కుమారుడు, మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి గాడిద మీద స్వారీ చేస్తారండి, గుర్రాల మీద, రథాల మీద స్వారీ చేస్తారు. సౌత్ కొరియా అంటే నార్త్ కొరియా, కిమ్ ఎవరు ఉంటుంది కదా, నార్త్ కొరియా. అతనికి ఎలా ఉంటుందండి సెక్యూరిటీ? అంత బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్. అదే యుఎస్ ప్రెసిడెంట్ వచ్చారనుకోండి, ఎలా ఉంటుందండి సెక్యూరిటీ? ఎయిర్ ఫోర్స్ 1 మిలిటరీ ఏదో ఉంటాయి కదా, ఎయిర్ ఫోర్స్ 1 ఏదో ఉంటుంది. అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. రష్యా అధ్యక్షుడు అంటారు పుతిన్, ఆయన కూడా అంతే. కానీ ఈయన రాజులకు రారాజు అయిన ప్రభులకు ప్రభు, కోట్లాది దూతల చేత కొనియాడబడుచున్న దేవుడు యెరూషలేముకి ఎలాగ వెళ్ళాలని సిద్ధపడ్డాడండి? ఆయన ఒక గాడిద మీద వెళ్ళాలని సిద్ధపడ్డాడు. అంటే సాత్వికుడిగా వెళ్ళాలని సిద్ధపడ్డాడండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో మనం ఎంతవరకు తగ్గించుకోవాలి అంతవరకు తగ్గించుకోవాలండి. అంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. కొంతమందిని మనం చూస్తాం, బాగా డబ్బు ఉంటుంది, కోట్లు ఉంటాయి, బయటికి సింపుల్గా ఉంటుంది అంతే. అసలు అంత ధనవంతులు అంటే మనకు తెలీదు. ఆ డ్రెస్సింగ్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ చాలా సింపుల్గా ఉంటుంది. అంటే వారు ఏం చేస్తున్నారండి? లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారనమాట. అంటే వాళ్ళకి ఈ అంత లోక సంబంధమైనటువంటి గొప్పల కోసం పోరాలి.
అంటే అలాంటి జీవితాన్ని చాలా మందిని మనం చూస్తాం. మనం కూడా దేవుడు ఎలాగైతే తను తాను తగ్గించుకున్నాడో అటువంటి జీవితాన్ని మనం ఏం చేయాలండి, అటువంటి జీవితాన్ని గడపాలి. మా అమ్మ మా నాన్నగారికి పెళ్ళి చేసుకున్న తర్వాత వారు వైజాగ్ రావడం జరిగిందండి. మా నాన్నగారు వెంటనే జాబ్ రాలేదు. జాబ్ లేని, రైల్వేలో జాబ్ లేనప్పుడు చాలా కష్టాలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. ఆ కష్టాల్లో బాధల్లోని ఊర్లో ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, వైజాగ్ వచ్చేవాడు. కేజీహెచ్ హాస్పిటల్ అప్పట్లో బాగా పాపులర్, ఇప్పటికీ పాపులర్ లేండి కేజీహెచ్ హాస్పిటల్. అంటే ఊరు నుంచి మా ఇంటికి రావడం జరిగేది. అక్కడ మా ఇంట్లో వాళ్ళకే పాపం తినడానికి తిండి కాదు. మా అమ్మ మా నాన్నగారు చాలా కష్టాలు పడేవారు. వచ్చిన వాళ్ళు నెల 2 నెలలు ఉండేవారు. నెల 2 నెలలు అంటే నయమైన వరకు వెళ్ళాలి. మా అమ్మ మధ్యాహ్నం పూట ఎండలో నడుచుకుంటూ కేజీహెచ్కి వెళ్ళేది. తాడ్చిలపాలెం నుంచి కేజీహెచ్ అంటే నియర్లీ 6-7-8 కిలోమీటర్స్ ఉంటుంది. 6-7 కిలోమీటర్స్. ఎండలో మధ్యాహ్నం 2 గంటలు నడుచుకొని వెళ్ళేది. కాళ్ళకి చెప్పులు కూడా ఉండే కాదండి, కాళ్ళకి చెప్పులు కూడా ఉండే కాదండి. అలాంటి పరిస్థితి అండి మా తల్లిదండ్రులు. కాళ్ళకి చెప్పులు కూడా ఉండే కాదు. ఎవరి కోసం అండి? వేరే వాళ్ళ కోసం. వేరే వాళ్ళ హాస్పిటల్ ఉంటే వాళ్ళ కోసం భోజనం పట్టుకెళ్ళేది మా అమ్మ. ఏదో కష్టాల్లో ఉంటూ వాళ్ళను చూసుకునేవాళ్ళు. మా ఇంట్లో ఎప్పుడూ అలా బంధువులు ఉంటారండి వారు. మా నాన్నగారు ఉద్యోగం వచ్చిందంతా ఎవరికి ఉద్యోగం కావాలన్నా మా ఇంటికి వచ్చేవారు. అంటే హైదరాబాద్, వైజాగ్లో ఇంటర్వ్యూ ఉంటే మా నాన్నగారు అందరినీ అలాగ ఆదరించారండి. అందరినీ అలాగ ఆదరించారు. కష్టాల్లో ఆదరించారు, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆదరించారు. ఆ బ్లెస్సింగ్గా మమ్మల్ని కాపాడుతుందండి. నేను ఎలా జీవించినా, ఎలా బ్రతికినా, మా అక్కలు ఎలా జీవించినా, మేము పరిశుద్ధులం కాదు, మేము ఎలా జీవించినా ఎలా బ్రతికినా వాళ్ళ బ్లెస్సింగ్ మమ్మల్ని కాపాడుతుందండి. వారు ఆ స్థితిలో మా అమ్మ మా నాన్నగారు కష్టాలు చెప్తే మేము తట్టుకోలేము. అలాంటి స్థితిలో వారు దేవుళ్ళు ఎదుగుతూ తర్వాత వారు బ్రతికినంతకాలం పరిచయం చేస్తారండి. ఆఖరి ఊపిరి వరకు వారు పరిచయం చేస్తారు. మా నాన్నగారు మా అమ్మ పరిచయంలోనే చనిపోయారు. ఆ బ్లెస్సింగ్ నాకు, నా కొడుక్కి, మా ఫ్యామిలీకి ఉంటుందండి. అంటే మేము కరెక్ట్గా జీవించకపోయినా, పరిశుద్ధంగా జీవించకపోయినా వారి ఆత్మీయ జీవితం, వారి బ్లెస్సింగ్ మమ్మల్ని నిలబడుతుందండి. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనము యేసు ప్రభు ఎలాగైతే తగ్గించుకున్నాడో మనం అన్ని విషయాలు మనం ఏం చేయాలండి, తగ్గించుకొని బ్రతకాలి. ఉన్నదానికన్నా తక్కువగా మనం జీవించగలగాలి. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలం. మా అమ్మ మా నాన్నగారు లేకపోయినా నేను బ్రతికినంతకాలం నేను వాళ్ళ గురించి చెప్తానండి. ఈ రోజుల్లో పిల్లలు కూడా అదే చెప్పాలండి. ఈ రోజుల్లో పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాగే చెప్పాలి. నేను నా తల్లిదండ్రుల గురించి మాట్లాడతాను. మా షడ్రకు వాళ్ళ మమ్మీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా వాళ్ళ మమ్మీ వాట్సాప్లో వాళ్ళ మమ్మీ ఫోటోలు హ్యాపీ బర్త్డే అంటాడు, లేకపోతే ఇంకోటి చెప్తున్నాను. అంటే తల్లి అంటే అంత ప్రేమ. ఇప్పుడు జనరేషన్, ఇప్పుడున్న పిల్లలు కూడా అలాగే చెప్పాలి. అలాగే వారు ఏంటండి, వారి తల్లిదండ్రులు చేసిన సాక్రిఫైస్ వాళ్ళు గుర్తుపెట్టుకోకపోతే ఇంకా వీలు కాదు కదండి. పిల్లలు కూడా మనం అదే చెప్పాలి. ఇప్పుడు మా అబ్బాయికి నేను అదే చెప్తాను. మా నాన్నగారి గురించి, మా అమ్మ గురించి మేము వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళకు పడిన కష్టం మేము పడలేదు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే నా కొడుకు ఇంకా హ్యాపీగా జీవించవచ్చు. కానీ మనం ఏ మూల నుంచి వచ్చామో మన రూట్స్ మనం మర్చిపోకూడదండి. ఎప్పుడైతే మనం మర్చిపోమో మనం దేవుని కొరకు మనము భయంకరంగా మనము జీవించగలం. నెక్స్ట్ మాట నేను చదువుతున్నానండి, 4వ మాట. మత్తయి సువార్త 7:4 చదువుతున్నాను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బాధవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదనెక్కి నా యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడని అనున్నది. అంటే పాత నిబంధనలో రాయబడినటువంటి ఆ ప్రవచనాలకు అనుగుణంగా నీ రాజు సాత్వికుడై, అంటే తగ్గించుకొని
గాడిద భారవాహక పశువు పిల్ల చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడు అన్నది. నెక్స్ట్ మాట మనం చూస్తే 6వ మాట, శిష్యులు వెళ్ళి యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాను. ఇక్కడ యేసుప్రభు దగ్గర గాడిద పిల్లని తీసుకొచ్చి తర్వాత బట్టలు వేసినప్పుడు ఆ బట్టల మీద ఆయన కూర్చున్నాడండి. జనసమూహంలో అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు యెరూషలేములోనికి వెళ్తున్నప్పుడు ఆయన గాడిద మీద ఆయన సవారీ వెళ్తున్నప్పుడు ఆయన బట్టలు వేశారు, ఆ బట్టల పైన ఆయన కూర్చున్నాడు. తర్వాత వెళ్తున్నప్పుడు దారి పొడుగున బట్టలు పరిచారట. తర్వాత ఖర్జూరపు మంటలను ఏం చేశారంటే దారి పొడుగున పడడం జరిగింది. అంటే వారు ఏం చేస్తున్నారంటే సంతోషంతో ఉన్నారు. అంటే యేసు ప్రభుని వారు మెస్సేజ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. యెరూషలేములో అందరూ యాక్సెప్ట్ చేయలేదు, యేసు ప్రభుని మెస్సేజ్గా అందరూ యాక్సెప్ట్ చేయలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ టైంలో యెరూషలేము ప్రజలకు ఎవరు కావాలండి? రాజు కావాలి, వారిని నడిపించే నాయకుడు కావాలి. కాబట్టి యేసు ప్రభుని వారు ఎలా చూడాలనుకున్నారండి? ఒక రాజుగా, ఒక అధికారిగా, ఒక నాయకుడిగా, ఒక రూలర్గా ఆయన చూడాలనుకున్నారు. కానీ యేసు ప్రభు రాజుగా ఉండడానికి ఆయన రాలేదు, యేసు ప్రభు ఒక రూల్ చేయడానికి ఆయన రాలేదండి. అక్కడ ఉన్న ప్రజలు అనుకున్నారు ఈయన రాజు చేద్దాం, ఈయన్ని ఎంపరర్ చేద్దాం అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఆయన ఈ లోకానికి ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన సాత్వికుడిగా, ఒక దాసుడిగా రావడం ఆయన జరిగిందండి. నెక్స్ట్ మాట మనం చూస్తే జనసభంలో ఆయన ముందుగా వెలుచున్న వారు, వెనుక వచ్చుచున్న వారు, దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతించబడును గాక. దావీదు కుమారునికి జయము అంటే దావీదు మహారాజు కాబట్టి ఈయనను కూడా రాజు అయితే బాగుంటుంది, ఈయన మనల్ని పరిపాలిస్తాడు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంది. కానీ యేసు ప్రభు ఆలోచన, యేసు ప్రభు యొక్క విధానం వేరే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారంటే ప్రభుపేట వచ్చేవాడు స్తుతించబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయించుండేవి. అంటే వారు ఏం చేస్తున్నారంటే దేవుడిని, యేసయ్యను స్తుతిస్తున్నారు. కొంతమంది ఆయనను మెస్సయ్యగా యాక్సెప్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ ప్రభువుని స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. 10వ మాట మనం చూస్తే ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుకు ప్రవక్త అయిన యేసు అని చెప్పుకోలేదు. అక్కడ యెరూషలేములో ఏం జరుగుతుందండి? ఒక పండగ వాతావరణం ఉంది, ఒక ఆనందం, కోలాహలం ఉంది. అంటే అందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. యేసు ప్రభుని ఏం చేయాలనుకున్నారండి? ఒక రాజుగా చూడాలనుకున్నారు. కానీ యేసు ప్రభుకి తెలిసి ఏం జరుగుతుందో, ఆయన్ని సిలువకు అప్పగించి ఆయనను చంపేస్తారని తెలుసు. కానీ యేసు ప్రభు ఈ లోకానికైనా చనిపోవడానికైనా సిద్ధపడి రావడం జరిగిందండి. అక్కడ ప్రజలు వారు హోసన్న అంటున్నారు, తర్వాత సర్వోన్నతమైన సర్వులు, దేవునికి మహిమ, దావీదు కుమారుని అంటున్నారు. అంటే ఆయన కీర్తిస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి వారు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మనం చూస్తే యేసు దేవాలయంలోని ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను, గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి యెరూషలేము ఆయన దారి పొడుగున ఆయనకి ఘనస్వాగతం పలికారు, దారి పొడుగున ఆయనకి జైలు కొట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే బయట వ్యాపారం జరుగుతుంది. అంటే యెరూషలేము మందిరానికి ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ పాతకాలంలో ఆ రోజుల్లో బలి అర్పించాలి. కోళ్ళు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, పౌరాలు కానీ వాళ్ళు ఏం చేయాలండి? బలి అర్పించాలి. కాబట్టి అక్కడ ఆ బిజినెస్ అనేది జరుగుతుంది. యేసు ప్రభువుకు నచ్చలేదు, దేవుని మందిరంలో వ్యాపారం జరగడం నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల ఆయన ఏం చేశాడండి? ఆయన కోపపడ్డాడు. ఆయన యేసు దేవాలయంలోకి ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడి ఉన్నదని, అయితే వారిని దొంగల గోగా చేసిద్దరు. నేను యేసు ప్రభు ఏమన్నాడు? ఆయన నా మందిరము ప్రార్థన మందిరము అనబడును,
నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. ప్రార్థన మందిరం అంటే చర్చ్ అంటే ఏంటంటే ప్రార్థన మందిరం. మనం అందరం దేనికి కూడుకున్నామండి? ప్రార్థన చేయడానికి మనం కూడుకున్నాం. ప్రార్థన మందిరం. ప్రార్థన మందిరం అంటే ఏంటండి? ప్రార్థన కోసం మనం అందరం కూడా ఇక్కడ వచ్చాం. ప్రభువుకి ప్రార్థన చేయడానికి, ప్రభువుకి విజ్ఞాపన చేయడానికి మనం అందరం కూడా వచ్చాం. ప్రభువా నీకు వందనాలు నాయనా, యేసయ్యా నీకు వందనాలు, మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. ఇక్కడ మన ప్రార్థన అంటే ఏంటంటే మనకున్నటువంటి బర్డెన్ని, మనకున్న భారాన్ని ఆయనకి అప్పగించడం. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తామండి? మనకి చాలా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, చాలా బర్డెన్స్ ఉంటాయి. ఆ బర్డెన్స్ అన్ని ఎవరి మీద వేయాలండి? మనకున్న భారాన్ని మనం మోయలేకపోతున్నాం, మనకున్న కష్టాలను మనం మోయలేకపోతున్నాం, మనకున్న శ్రమలు మనం మోయలేకపోతున్నాం. మనం ఏం చేయాలండి? ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలండి? ఆ బర్డెన్ ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? యేసు ప్రభుకి ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రార్థన అంటే ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ బర్డెన్. మనకున్న భారాన్ని మనం ఏం చేయాలండి? ఆయన మీద వేయాలి. ఎప్పుడైతే మనం మన భారాన్ని ఆయన మీద వేస్తామో ఆయన చూసుకుంటారు. ఎలాగ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, ఎలా బయటపడతాం అనేది ఆయన చూసుకుంటారు. కానీ మనకున్న భారాన్ని మనం ఏం చేయాలండి? ఆ భారాన్ని మనము ఆయన మీద వేసినప్పుడు దేవుడు ఆయన చూసుకుంటాడు. ఎన్ని శ్రమల నుంచి, ఎన్ని కష్టాల నుంచి, ఎన్ని బాధల నుంచి దేవుడు విడిపించలేడండి. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ని దేవుడు తన స్వాధీనంలో తీసుకోలేడా? తన స్వాధీనంలో ఆయన ఉంచుకోలేడా? ఏదైనా సరే దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని కార్యాలను మనం చూడగలం. నేను ఒకటే చెప్పాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. నేను సిటీ బస్సులో తిరిగి ఎన్నో ఇల్లులు మారాం. తర్వాత ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఇక్కడ చాలా మంది తెలుసు మేము ఎలాగా క్రమంగా మేము ఎలాగ అభివృద్ధి పొందామో. అంతా కూడా ఎప్పుడు జరిగిందంటే పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత జరిగింది. అంతా పరిచర్య దేవుల్లో నడవడం కష్టం కాదండి, ఇంకా హ్యాపీగా బ్రతకాలం. పరిచర్య దేవుని నమ్ముకోవడం ఇదంతా కష్టం కాదు. చాలా మంది ప్రభువులోకి రారు, చాలా మంది యేసు ప్రభువుని అంగీకరించరు, చాలా మంది బాప్తిసం తీసుకోరు. ఎందుకంటే వారికి కష్టాలు, బాధలు, శ్రమలు ఎక్కువైపోతాయి అనుకుంటారు. యేసు ప్రభువులోకి పరిపూర్ణంగా వస్తే, యేసు ప్రభువుని పరిపూర్ణంగా స్వీకరిస్తే అంతకన్నా సంతోషకరమైన జీవితం కూడా ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? ఆయన అక్కడ బిజినెస్ ఏదైతే జరుగుతుందో, వ్యాపారం ఏదైతే జరుగుతుందో వాళ్ళందరినీ దేవుడు వెళ్ళగొట్టాడు. ఆయన ఏమన్నాడండి మాట? నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. అక్కడ ప్రార్థన మందిరంలో అప్పుడు ఎలా ఉంటుందంటే, ముందు చెప్పాను కదండి, వారు రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకి 3 సార్లు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇప్పుడు అలాగా అవకాశం ఉంటుందండి? ఇప్పుడు అలాగా ప్రతిరోజు చర్చ్కి వచ్చి ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటుందా? ఉండకపోవచ్చు. కానీ మన గృహాల్లో మనం ఏం చేయాలని, మన ఇంట్లో మనకు టైం ఉన్నప్పుడు మనము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన భారాన్ని ఆయన ఏం చేస్తాడండి? తగ్గిస్తాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంక మళ్ళీ ఆలోచించకూడదు. ఇంకా దేవుడే ఆయన మన భారాన్ని ఆయన మీద వేసినప్పుడు ఇంకా మిగతా విషయాల గురించి మనం ఆలోచించక్కర్లేదు. ప్రభా, నువ్వు నా జీవితంలో నువ్వు కార్యం చేస్తావు నాయన. నా జీవితంలో ముందు ఎలాగైతే కార్యం చేసావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే కార్యం చేస్తావు నాయన అని మనం నమ్మి విశ్వసించి విడిచిపెట్టారు. దేవుడు ఏం చేస్తాడండి? మనకున్న సమస్యల్ని, మనకున్న భారాన్ని ఆయన అన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడండి? దూరపరుస్తాడు. దేవుడు మన జీవితంలో అయినా సంతోషాన్ని ఇస్తాడు. నెక్స్ట్ మాట మనం చూస్తే 13 తర్వాత 14 చదువుతున్నాను నేను. గుడ్డివారును కొంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. దేవుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందండి? అక్కడ యెరూషలేములోకి వెళ్ళినప్పుడు అందరూ ఆయనని గణపరుస్తున్నారు, అందరూ ఆయన మహిమపరుస్తున్నారు. అక్కడ అంత ఆనందంగా ఉన్నప్పుడు మా మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందండి? అక్కడ వేరే ఉన్న ఎన్వైరన్మెంట్. అక్కడ ఏం చేశాడండి? ఆయన కోపడ్డాడు. ఆయన తర్వాత ఏం జరిగిందండి? తర్వాత అక్కడికి ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారిని ఆయన స్వస్థపరచడం జరిగిందండి. 15వ మాట చదువుతుందండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడికి జయమని దేవాలయంలో కేకలు వేచుండగా చిన్నపిల్లలను చూసి కోపముతో మండిపడి. ఇక్కడ
ప్రధాన యాజకులు శాస్త్రులను. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి? యేసు ప్రభు కింద ఘనత వస్తుంది, యేసు ప్రభు కింద మహిమ వస్తుంది, ఆయనకి దావీదు కుమారునికి జయము అంటున్నారు. అంటే దావీదు వంశంలో వచ్చినటువంటి వాడు కాబట్టి దావీదు కుమారునికి జయము అంటున్నారు. అంటే ఇదంతా జరుగుతున్నప్పుడు చూసి చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? అరుస్తున్నారు. చిన్నపిల్లలు అరుస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కోపంతో గద్దించారంట. ఎవరండి? ప్రధాన యాజకులు శాస్త్రులను. తర్వాత ప్రధాన మాట చూస్తే వీరు చెప్పినది వినుచున్నామని ఆయన అడిగారు. అంటే చిన్నపిల్లలు అంటున్న మాటలు వినుచున్నామని ఎవరు? యేసుప్రభుని ఎవరు అడుగుతున్నారండి? ప్రధాన యాజకులు శాస్త్రులు, అంటే బైబిల్ పండితులు వాళ్ళు. అలాంటి వారు యేసుప్రభుని అడుగుతున్నప్పుడు అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటిపిల్లల యొక్కయు నోట స్తోత్రము చేసింది అన్న మాట మీరు ఎన్నడూ చదవలేదని వారితో చెప్పారు. అంటే చిన్నపిల్లలకు అరవడానికి కూడా, అక్కడ కేకలు వేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని అక్కడ యేసు ప్రభు వారితో చెప్తున్నట్లుగా మనము చూస్తున్నామండి. ఇక్కడ మట్లాదివారం రోజు జరిగినటువంటి సంఘటన నేను మీకు చెప్పాను. తర్వాత ఆదివారం తర్వాత ఇదంతా కూడా ఏం చెప్పారంటే హోలీ వీక్ అన్నారు. తర్వాత ఏం జరుగుతుందండి? ఆయన గెత్సెమనే వనంలో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఆయనని బంధించి తీసుకెళ్తారు. తర్వాత ఏం జరుగుతుందండి? శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేసినప్పుడు 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ 3 గంటలు చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఆయన శుక్రవారం శనివారం ఆయన సమాధిలో ఉన్న తర్వాత ఆదివారం ఉదయం ఆయన ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన పునరుత్థానుడు అవుతాడు. అంటే దేవుని శక్తి చేత ఆయన లేపబడ్డాడు. మరణాన్ని జయించి లేపబడ్డాడు. సో ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ కూడా బైబిల్లో అంతా కూడా లిఖించబడింది. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు యేసు ప్రభు ఈ రోజు ఎలా జరిగింది, ఎలా ఉంది, తర్వాత ఏం జరిగింది అనేది విషయాలు తెలియడం కోసం నేను మీకు ఇవన్నీ కూడా చెప్తున్నానండి. తర్వాత యోహాను సువార్త 12:13 చూడండి. యోహాను సువార్త 12:13. ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతించబడినా కానీ కేకలు వేసింది. ఇక్కడ యోహాను సువార్తలు మనం చూస్తే అక్కడ బట్టలు పరచడం, ఖర్జూరపు మంటలు వేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. యేసు ప్రభు వచ్చేటప్పుడు వారు ఏమంటారండి? ప్రభు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు, ప్రభు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు. వారు యేసు ప్రభుని ఎలా చూస్తున్నారండి? యేసు ప్రభుని ఒక రాజుగా చూస్తున్నారు. అందుకని అక్కడ క్లియర్గా రాయబడింది, ఇజ్రాయేలు రాజు స్తుతించబడుగాకని కేకలు వేసింది. అంటే ఆయన రాజుగా చూడాలనుకుంటున్నారు, కానీ ఆయన రాజుగా ఈ లోకానికి రాలేదండి. ఆయన మీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించడానికి, మన పాపాలని మన అపరాధాలని క్షమించడానికి, మనకు మంచి జీవితాలు ఇవ్వడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన మన కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకో మాట మనం చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:50 చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58. నేను వాట్సాప్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ గ్రూప్లో నేను పెట్టానండి ఆ మాట. అందరూ చదువుతారని నేను అనుకుంటున్నాను. మనం మిగతా మనకు టైం ఉన్నప్పుడంతా మనం అన్నీ చూసేస్తాం కదా వాట్సాప్లో స్టేటస్లు, ఇంకేమంటారండి స్టేటస్, ఇంకో వర్డ్ ఏదో ఉంటుంది కదా, మీకేం తెలియదు అనుకుంటున్నాను. ప్రొఫైలా? వాట్సాప్ ప్రొఫైల్ ఏదో 24 అవర్స్కి మారుతుంటుంది కదా స్టేటస్. తర్వాత ప్రొఫైల్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ మనం చదివేస్తాం. వాక్యం అన్నప్పటికీ కొద్దిగా ఆలోచిస్తాం అనమాట. ఇది అంటే మనకు అవసరమా లేదా కొద్దిగా ఫీలింగ్. అంటే అంత గురించి చెప్పట్లేదు, జనరల్గా అలాగే ఉంటుంది కదండి. నేనైతే మాత్రం ఎవరు వాక్యం పెట్టా చదివేస్తాను. నేను ఎవరు బ్రదర్స్ చాలామంది వాక్యం పెడతారు, బెంజమిన్ బ్రదర్ 10 మంది ఉంటారు. ఏంటి అసలు ఏంటి వాక్యం ఏం పెట్టారంటే మనకు తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళు స్టేట్ ఎలా ఉందండి, అంటే స్టేట్ అంటే మైండ్ సెట్.
నేను పెట్టే వాక్యాన్ని బట్టి నా మైండ్ సెట్ మీకు తెలిసిపోద్ది. నేను వాక్యం పెట్టాను అనుకోండి వాట్సాప్లో, నా మైండ్ స్టేట్ అంటే మన మనసు ఏ స్థితిలో ఉందో తెలుస్తుంది. ఆ వాట్సాప్లో స్టేటస్ ఒకసారి చదవండి. అదే మాట, 1 కొరింథీయులు 15:58 అదే మాట. ఫోన్లో ఒకసారి వాట్సాప్లో ఒకసారి చదవండి, ఫోన్లో చదవండి. ఫోన్లో చదువుతున్నారండి సిస్టర్ గారు, ఫోన్లో చదవండి. ఆమేన్. ఇంత పెద్ద వచ్చిన పెడితే ఎలా బ్రదర్ అని అనొద్దు. అంటే ఒక లైన్ అయితే పర్వాలేదు బ్రదర్, ఇది ఆల్మోస్ట్ 3-4 లైన్స్ ఉంది బ్రదర్, హౌ అనొద్దు. ఓకే, ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:18లో ఇక్కడ కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ప్రభు కోసం మనం ఏది చేసినా అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదండి. హల్లెలూయా. ప్రభు కోసం మనం ఏది చేసినా, ఏ చిన్న పని చేసినా, ప్రభు కోసం ఏది చేసినా ఆ ప్రయాస వ్యర్థం కాదు, ఎప్పుడు వ్యర్థం కాదండి. మనం చాలా టైం మనం వేస్ట్ చేస్తాం, మనం చాలా టైం, అంటే జాబ్ అంటే మ్యాండేటరీ, చాలా టైం మనం వేస్ట్ చేస్తాం. కానీ ప్రభు కోసం చేసే ప్రతి పని ఇట్ ఈస్ కౌంటబుల్, అది పరిగణనలో తీసుకొని పడుతుంది. అది మనం దృష్టిలో పెట్టుకున్నాం అనుకోండి, ఏ పనైనా ప్రభు నిమిత్తం ఏ పనైనా సరే అది వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును, అంటే స్టబన్గా ఉండాలంటండి. ఆత్మీయ జీవితంలో ప్రభు పని విషయంలో, ప్రభు కార్యాల విషయంలో ఎలా ఉండాలంటే మనము స్థిరంగా ఉండాలి, అంటే స్టబన్గా ఉండాలి. కదలని వారును, ఆత్మీయ జీవితంలో ఇంకెప్పుడు కదలకూడదు. ఇంకా ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలండి? స్టబన్గా ఉండాలి. ఏది ఏమైనా నేను ప్రభువుని విడిచిపెట్టను, ఏమైనా జరగనియండి, నేను ప్రభుకు దూరం అన్నాను, నేను ప్రభుని విడిచిపెట్టు. ఈ మాట అన్నాం అనుకోండి, దేవుడి కార్యాలు జరిగిపోతాయి. అటు ఇటు కాంప్రమైజ్ అయ్యామనుకోండి, పర్వాలేదులే ఏం జరుగుతుంది, పర్వాలేదు ఏం జరుగుతుంది అని అనుకున్నాం అనుకోండి, దేవుడి కార్యాలు మనం చూడలేదు. ఎవరైతే స్టబన్గా ఉంటారో, ఇంగ్లీష్లో ఏంటంటే వర్డ్ స్టెడ్ ఫాస్ట్. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ విషయంలో మనం ఎలా ఉండాలండి? కదలకూడదంట, అటు ఇటు కదలకూడదు. ఏం వచ్చినా, వరదలు వచ్చినా, ఉప్పెన వచ్చినా, సునామీ వచ్చినా, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా కదలకూడదు. ఎవరైతే కదలకుండా ఉంటారో అటువంటి వారి జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. అంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలండి? ప్రభు కొరకు నిలబడాలి. దేవా, నీవే నాకు ఆధారం, నువ్వే కార్యం చేయగలవు. ఎప్పుడైతే 100% ప్రభు మీద ఆధారపడతామో దేవుని కార్యాలను మనము చూడగలం. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. దేవుని కార్యాల పట్ల మనకి ఏముండాలంటే ఆసక్తి కలిగి ఉండాలంటండి. దేవుని కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనం దేవుని కోసం ఏది చేయడానికైనా మనం రెడీ అయిపోతామండి. ప్రభు కోసం మనం అలా చేయాలి. ముందులో నేను కుత్బుల్లాపూర్లో బ్రాంచ్ ఓపెన్ చేయాలని ట్రై చేశాను, అక్కడ వీలు కాలేదు. పటాన్ చెరువులో ట్రై చేశాను. పటాన్ చెరువులో మేము వెళ్ళాం. మేము వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. ఆ అబ్బాయి నాకన్నా చాలా చిన్నోడు అబ్బాయి, ఆటో డ్రైవర్ చేస్తాడు ఆయన. అప్పుడులో చాలా చక్కగా ఉన్నాడు, బయటకు కనిపించడం చాలా బాగున్నాడు ఆయన. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కరోనా టైంలో కుర్రాడు చనిపోయాడు. అక్కడ పరిచయం చేద్దామని మేము అనుకున్నాం, అక్కడ పరిచయం నడపాలని మేము అనుకున్నాం, కానీ జరగలేదు. అంటే మనం ఎప్పుడైనా సరే మనం ఉన్న దగ్గర మనం ఏం చేయాలండి? ప్రభు కోసం ఏదైనా చేయాలి. ఇప్పుడు బ్రదర్ చెప్పారు, ఆశలు దేవుని కోసం చేయాలి ఏదైనా అంటే, నేనున్నాను, తర్వాత మనందరూ ఉన్నాం. ఏదైనా అవకాశం ఉందనుకోండి, దేవుని పరిచర్యను మనం ఎలాగైనా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఆయన కృప ఉంటుంది, ఆయన దయ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే మనం ఏం చేయగలమని పరిచర్యను మనము ముందుకు కొనసాగించగలం. సో ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి వాక్యం ఏంటంటే, యేసు ప్రభుని అక్కడ యెరూషలేము ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా అంటున్నారు. అంటే రాజుగా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడంటున్నారు.
కానీ యెరూషలేములోనికి ఆయన ఎందుకు వెళ్ళాడండి? ఆయన చనిపోవడానికి వెళ్ళాడు. ఆయన అంటే కలువరిగిరి శిలువ ఆయన కొరకు సిద్ధంగా ఉంది. ఆయన శ్రమ పడ్డానికి, బాధపడడానికి, ఆయన నలుగొట్టబడ్డానికి ఆయన యెరూషలేములోనికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆయన భయపడ్డాడు ఏంటంటే, ఆయన భయపడలేదు. మన కోసం ఆయన చనిపోవడానికి, ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి ఆయన యెరూషలేములోనికి వెళ్ళాడండి. యేసు ప్రభు యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన యొక్క సాక్రిఫైస్ని గుర్తు చేసుకున్నప్పుడు, మనం దేవునిలో మనం ఎలా ఉంటామండి? స్టబర్న్గా ఉంటాం. దేవునిలో మనం ఎలా ఉంటామండి? కథలో ఎలాంటి సిచ్యువేషన్లు అయినా దేవుని కొరకు నిలబడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించుకున్నాక.